మార్చి 16వ తారీఖు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నంద్యాల జిల్లాలో ఎలక్షన్ కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఎలక్షన్ కోడ్ అమలులో వచ్చిన దృష్ట్యా ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, మోడల్ స్కూల్స్, కేజీబీవీ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్ మరియు ప్రైవేట్ స్కూల్స్ అన్ని పాఠశాలల్లో కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రాజకీయ నాయకుల ఫోటోలు ఉంటే తీసేయడం అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జగనన్న గోరుముద్దలో కానీ, అదేవిధంగా శానిటరీ నాప్కిన్స్లో కానీ, అదేవిధంగా అమ్మఒడిలో కానీ, అదేవిధంగా జీఆర్ సంబంధించిన ఫోటోలు కానీ ఎక్కడ ఉన్నా కూడా ఎలక్షన్ కోడ్ ఉత్తర్వుల ప్రకారము తీసివేయడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా తీసివేయడం జరిగింది. ఎక్కడైనా కూడా ఎవరైనా తీసివేయకుంటే ఇమ్మీడియట్గా తీసేయమని పత్రికా మన మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు సంబంధించి రాజకీయ నాయకులు స్టిక్కర్స్ ఉంటే ఆ పాఠశాలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయుడే బాధ్యులు. అదే కాకుండా పాఠశాలకి 100 మీటర్ల దూరంలో ఏదైనా రాజకీయ నాయకుల ఫోటోలు కానీ ఫ్లెక్స్లు కానీ ఉంటే సంబంధిత పంచాయతీ సెక్రటరీ చెప్పి వెంబడే తీసేయమని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ట్యాబులలో 8th క్లాస్ ట్యాబుల్లో కానీ 9th క్లాస్ ట్యాబుల్లో కూడా ఒక మన ప్రభుత్వం సంబంధించిన స్టిక్కర్ ఉంది. ఆ స్టిక్కర్స్ను కూడా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది కాబట్టి అది కూడా వెంటనే తీసేయమని ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయులకు, ఎంఈఓలకు, డిప్యూటీ వాళ్ళకు తెలియజేయడం.